ఎవడురా ఎవడురా అరవడుకి నీ డాన్సులు పెట్టి డబ్బులు పెట్టి లైకులు పెట్టి ఖాళీగా వదిలేస్తా తెలుసుగా ఓటుందో పెద్ద స్పీకర్లు పెట్టి మైకులు పెట్టి డాన్సులు పెట్టి ఒకసారి దిక్కుగా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ప్యాంట్కి జిప్పు, కాఫీకి కప్పు, బేరర్ కి టిప్పు, ఎక్స్ప్రెస్ రాజాకి మీరే తోపు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇవాళ షోలో మీరు ఏం మాట్లాడదాం అనుకున్నా మైక్ తీసుకుని మాట్లాడే ముందు అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఎక్స్ ఫర్ ఎక్స్ అంటే మరి నేను కవిత చెప్తాప్పుడు మీరు అడిగితే అలాగే ఉంటుంది. మరి క్యాన్సల్ మళ్ళీ స్టార్ట్. ఎక్సలెంట్ గా ఉండే అమ్మాయిని ప్రతిరోజు చూడాలంటే లేడీస్ హాస్టల్ ముందు కర్రీస్ పాయింట్ పెట్టుకోవాలి. లేడీస్ హాస్టల్ ముందు కర్రీస్ పాయింట్. పీ ఫర్ పిల్లల్ని ఏసీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే ఏ బ్యాంక్ అయినా కన్నం వేయాల్సిందే. అడిగానని చెప్పమ్మా. ఆర్ ఫర్ రోజు కాలేజ్ కి వెళ్లకుండానే బీటెక్ పాస్ అవ్వాలంటే ఒకటి మా నాన్న కోటీశ్వరుడు అయినా అయి ఉండాలి, లేకపోతే మా మామ ఇన్విజిలేటర్ అయినా అయి ఉండాలి. ఆ రెండు కష్టంగా ఉంటాయి అమ్మా ఈ మధ్యన. 15 సబ్జెక్టులు ఉన్నాయి, అయినా సరే ట్రై చేస్తా. ఈ ఫర్ ఏదో నక్క దాంకునుంది. ఈ ఫర్ ఏ అమ్మాయినా చూసిన వెంటనే ప్రపోజ్ చేయాలంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రదీప్ కొడుకోలా పుట్టాలి. ఆ బిస్కెట్ కాలేజీలో సెమిస్టర్ ఒక అమ్మాయికి లైన్ వేసా, ఒక్కరు కూడా పడలేదు. ఓకే, ఎస్ ఫర్ అయ్యా ఏమరా నక్క కాస్త కుక్క అయింది. మళ్ళీ వచ్చింది భయ్యా. ఓకే చెప్పమ్మా ఆన్సర్. ప్రతిభన అన్నా, సావిత్రి, సౌందర్య లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటే జన్మలో పెళ్లి కాదన్నా. చేసుకోవన్నా, తొందరగా చేసుకోవన్నా. అలా అనుకునే సాతో కలిసింది కదా అని సంబంధం ట్రై చేశా. బట్ దిస్ టైం ఫిక్స్ అయిపోయాను, రకుల్ ప్రీత్ సింగ్. కుదరకపోతే రాశి ఖన్నా. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరుగుతుంది కాబట్టి ఇద్దరు వద్దు, కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఎస్పర్ ఇదేదో పక్కింటి అబ్బాయికి సిగ్నల్ ఇస్తున్నట్లేదు. సొంత బంగ్లా పెద్ద కారు ఉన్నవాడే కావాలనుకుంటే పైన బట్ట కింద పొట్ట ఉన్నవాడే చేసుకోండి. పైన బట్ట కింద పొట్ట. అబ్బా, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కవితలో ఫాలో అవ్వండి అన్న ఇవంతా. సో థ్యాంక్ యూ. ఇదిగో ఇలాంటి అద్భుతాలు విని 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 మా సుబ్బారావుకి జీవితం మీద విరక్తి పుట్టింది. సుబ్బారావు ఏం చేశాడంటే హిమాలయాస్కి వెళ్ళి బాగా తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేశాడు. అసలు తపస్సు చేసి ఫుల్ పవర్స్ వచ్చాయని ఫీల్ అయ్యాడు. వచ్చి తిరిగి వచ్చాక అందరూ ఆ గడ్డం ఆ గెటప్ అన్ని చూసి నవ్వుతున్నారు. అరే నేను స్వామిని రా, ఇప్పుడు స్వామీజీ నేను మీరు నా కోపం తెప్పిస్తే చెప్పిస్తాను. ఆ ఏడ్చాలా పిచ్చాడా, నన్ను స్వామీజీని పట్టుకుని అంత మాట అంటారా అని చెప్పాను. నలుగురు ఎదుర్కొచ్చినాడు. అసలు వినరన్నమాట పడిచి తొక్క నువ్వు స్వామీజీ అయితే నీలో మాయలు మహిమలు అవన్నీ ఉండాలి కదా. సరేరా ఇదిగో నన్ను ఇంకోసారి కనుక మీరు ఏడిపిస్తే మీ కళ్ళు పోతాయని చెప్పించాడు. అనగానే టపకమని వాళ్ళందరూ అరే రే ప్లీజ్ రా, సారీ మాకేం కనపట్లేదు సారీ రా, అరే మా కళ్ళు మాకు తెప్పించేరా ప్లీజ్ అని. అరే మీకు తాగింది దిగలేదురా, కరెంటు పోయిందిరా, నాకేం కనపట్లేదు
ఆడెవడో కాలనుకుని మోకాలకు దండం పెట్టేస్తున్నాడు అని లేపండి రా అంటాడు. ఇలా తప్పుగా ఊహించుకునో లేకపోతే ముందే కంగారు పడి ఊహించుకునో రిజల్ట్లు తేడా కొట్టాయా మీకు? ఎస్, ఫర్ ఎగ్జాంపుల్. ఎస్ శత్రువులు తెలియకుండా తొందరగా ఆన్సర్ చెప్పు. ఒక రోజు నా బాయ్ ఫ్రెండ్ యాపిల్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. చాలా ఎక్సైట్ అయిపోయినా ఏంటి ఇస్తాడు అని. యాపిల్ ఇచ్చి హ్యాపీడెంట్ కిస్ కి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఇచ్చాడంట. ఆ అబ్బాయి సైన్స్ స్టూడెంటా? బాగా చదువుతాడా? చదువుతాడు. అడిగానని చెప్పు అతను. సిటీకి వచ్చిన కొత్తలో సులభ్ కాంప్లెక్స్ అంటే ఏదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అనుకున్నా. హ్యాపీ డేస్ మూవీ చూసి బీటెక్ అంటే ఇంత అందంగా ఉంటుందని జాయిన్ అయ్యా. తర్వాత తెలిసింది అదొక రక్త చరిత్ర అని. నేను అలాగే అనుకున్నాను. వాళ్ళు మామూలుగా జాలీగా అందరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, హీరోయిన్ లాంటి అమ్మాయిలు అందరు నడుచుకుంటూ వస్తుంటారు, మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, అంతా ఇదే ఉంటుంది కాలేజీలో అనుకుని జాయిన్ అయ్యా. పిచ్చ కొట్టుడు కొట్టారు నన్ను. అమ్మో, ఎన్ని సబ్జెక్టులు ఏంటి భయ్యా సంవత్సరానికి? చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువు ఎందుకు? నువ్వు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ మరి. అబ్బా, మా పక్కింటి అంకుల్ సాఫ్ట్వేర్ జాబ్ అని మంత్ లో 24 days బయటకు వెళ్తున్నాడు అనుకుని ఆంటీకి అన్యాయం చేస్తున్నాడు అనుకున్నాను. కానీ పక్క ఊర్లో కాకా హోటల్లో పనిచేస్తున్నాడు అని తెలిసి ఒకసారి ఫ్రెండ్ తో షాపింగ్ మాల్ పోయినా భయ. అక్కడ అమ్మాయిని వెనకాల నుంచి చూసి మంచిగా ఉందని సెల్ఫీ దిగుదామని పోయినా. ముందు పోయి చూస్తే అర్థమైంది అదొక బొమ్మ అని. ఈ నక్క కాస్త తిక్కలేసింది. బస్ లో సిల్క్ హెయిర్ చూసి సిల్క్ స్మిత ఏమో అనుకున్నాను. తర్వాత తెలిసింది గెటప్ లో ఉన్న గెటప్ సీన్ అది. సార్ మీరు చిన్నప్పటి నుంచి పడుకున్నారు, ఈ మధ్యన అయ్యారా? ఆన్సర్. ఎగ్జామ్ హాల్లో టీచర్ ని చూసి స్టూడెంట్ అనుకొని నెంబర్ అడిగినప్పుడు. మీరు అంత ఖాళీగా ఉంటారా ఎగ్జామ్ హాల్లో? మా లెక్చరర్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నప్పుడు వైన్ తాగితే నాలెడ్జ్ వస్తుందేమో అనుకొని తాగినాక నాలెడ్జ్ రాలే గానీ మత్తైతే అదే నాలెడ్జ్ అంటే అదే అమ్మా. నైట్ కల్లోకి కాజల్ వచ్చింది అనుకుని పక్కన ఉన్న కుక్క పిల్లకి ముద్దు పెట్టా. తీరా బ్లాంకెట్ తీసి చూస్తే దాని ఫేస్ లేదు అక్కడ. గర్ల్స్ కాలేజ్ లో లెక్చరర్స్ బాగుంటారని ఎవరో చెప్తే జాయిన్ అయ్యా. జీవితం అందరు స్కర్ట్లు మిడ్డిలు. నీకు చిరాగ్గా ఉంటుందేమో, మాకు చక్కగా ఉంటుంది. బాగా బలంగా ఉన్న నక్క. మన వాళ్ళు అందరి కోసం పాట పాడు. నువ్వు డాన్స్ కంఫర్టబుల్లా, పాట కంఫర్టబుల్లా? శివకాశి అంగిరాజేసి లేసి పోతే పోతే లేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబంటే లేసిపోతే రో. సాధారణంగా షర్ట్ కొంచెం టైట్ ఉంది, లేదు టాప్లు లాగి 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 కొంచెం లూజ్ అయింది, కానీ చాలా బాగా చేశాడు. గట్టి చెప్పండి. ఓకే,
1 వీక్ తర్వాత కాలేజ్కి వెళ్తే ప్రిన్సిపల్ సార్ ఫోటోకి దండేసి ఉంటే పోయారనుకున్న తర్వాత తెలిసింది సన్మానం చేశారని. కన్ఫ్యూజన్ లో వికెట్లు వేపేసింది ఆవిడ. రోజు టీవీలో ప్రదీప్ అంత అందంగా లేడులే అని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే అయ్యో ఎంత తప్పు చేశానా. అరే చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తాడంటారా సేతురాజు. ఫుల్ జోష్ లో ఉన్నా నక్క. నేను ఎవ్వరు ఆపరు, నువ్వు చెప్పు. సూపర్. ఓహో తర్వాత ఏమైంది? అరే భలే ఉంది. తర్వాత సూపర్. ఏం చెప్తావు అనుకున్నా చెప్పు. వాళ్ళు ఎవ్వరేమన్నారు? పార్క్ లో అమ్మాయిని చూసి ఈ చెవుల మూసుకు గిట్టిగా చెప్పేసి చెప్పే ఆపకు చెప్పే. పార్క్ లో అమ్మాయిలు దొరుకుతుంటే ఆన్సర్ చెప్పేసి పార్క్ లో అమ్మాయిలు చూసి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతుంటే డబ్బులు లేక వేసుకుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది సిచ్యువేషన్ డిమాండ్ అని. రోజు పొద్దున్నే వాకింగ్ అయినప్పుడు అమ్మాయిలు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతుంటే డబ్బులు లేక వేసుకుందేమో అనుకున్నాం. తర్వాత తెలిసింది పరిస్థితి డిమాండ్ చేసింది. నువ్వు లేడీస్ మీద జోక్ వేస్తావా నువ్వు? ఇంకా గర్ల్స్ రాకపోతే బాయ్స్ రావాల్సి వస్తుంది. సూపర్, వెల్ డన్, థ్యాంక్ యూ. చాలా బాగా ఆన్సర్లు ఇచ్చారు. ఇంకా చాలా మంది మాట్లాడదాం అనుకున్నారు, కానీ ఈ లోపల సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఓకే, సో ఆ గేమ్ ఆడడానికి సో వీళ్ళ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఇద్దాం మనం. సో అది ఆడుతున్నప్పుడు మనందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది, వాళ్ళకి మాత్రం తేడాగా ఉంటుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. సో మీ నలుగురు చాలా సింపుల్ గేమ్ ఆడతారనమాట. ఇక్కడ నుంచి కేక్ నోట్తో క్యాచ్ చేసి కింద కూర్చుని గెంతుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ రింగ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు తినాలి. రెడీయా? మేడం గారు మీరు అటు, గురువు గారు మీరు ఇటు, మీ ఇద్దరు అటు. రెడీ? 3, 2, 1 గో. హలో జంప్ జంప్ మా జంప్. వద్దు బాబు, మన బాయ్స్ గెలవాలి. ఆవిడ ఇక్కడికి వచ్చి సర్దుకుంటున్నా మొత్తం. అరే 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 నుంచినే ఆడ మనం అసలు కూర్చోకు. వెల్ ప్లేడ్, సూపర్. ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్ దేర్. అలాగే ఉండమ్మా, కదలకుండా అలాగే ఉండు. లే ఒకసారి లే. వెరీ గుడ్. అండ్ గురుగారు సూపర్ ఆడారండి. సార్ రిటర్న్ వస్తున్నాడు కదా అని జస్ట్ ఇలా పుషిస్తే సాక్స్ వేసుకుని
వెల్ ప్లేడ్, పాపం కష్టపడ్డారు. ఇది ఇలా తింటే త్వరగా అరుగుతాయి అనమాట. ఇలాంటి దిస్ ఇస్ ఫ్యాట్ బర్నింగ్ ప్రొసీజర్. ఇన్ని కష్టాలు అంటే ఇతనంటే చాలా అద్భుతంగా తిన్నాడు. ఇక్కడ తిన్న మొదలెడితే ఇక్కడ రాకెళ్ళింది, కానీ ఆవిడ తిన్నారు, అది ఇంకా హైలైట్. ఇంత చిన్న ముక్క డబ్బేలను 3 సార్లు పడుతుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత టైం అవుతుంది, గేమ్ పక్కడు ఫాస్ట్కి వెళ్తున్నాడు కదా, అంత తినేసి థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరు మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకుందాం మనం. సో మేడం గారు చాలా ఈజీ, వాళ్ళు ఆడారు గా, చూసారు కదా, మీరు కూడా జాగ్రత్తగా ఆడండి. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు కింద పడతారు, సో మోకాళ్ళు ఫ్లోర్ కి తగులుతుంది. ఫ్లోర్ కి ఏం కాకుండా చూసుకోండి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. అమ్మా నుంచి దగ్గరమ్మా, అడి తిరిగి తిను, అడి తిరిగి మొత్తం తినేది. నువ్వు జుట్టు కూడా తింటున్నావు, వద్దు, బాగోదు. సంబంధం లేదు అమ్మో. వీళ్ళు ఊరికే పడతారా? అయితే ఓకే. అమ్మో అమ్మా జాగ్రత్త అమ్మా, నువ్వు పడకమ్మా. సారీ, నా టంగ్ కొంచెం పవర్ఫుల్ అమ్మా. ఇంకా చాలమ్మా, ఇంకా చాలే. అయ్యో ఓకే, వెల్ డన్, సూపర్. సో వెల్ ప్లేడ్. అత్యధిక సార్లు కింద పడిన రికార్డు మాత్రం మీ దగ్గరే ఉంది. మీరు పడుతున్న టక్కా సౌండ్. ఫస్ట్ టైం నేను ముట్టుకోవడం వల్ల పడిపోయింది అనుకున్నా, దాని తర్వాత ఇంకో 30 సార్లు పడ్డాక నాకు అర్థమైంది మీరు బేసిక్ గా నిలకడ తక్కువ. సో వెల్ ప్లేడ్, 4 సూపర్. బాడారు, పాప అమ్మాయిలు కష్టపడ్డారు, అబ్బాయిలు అయితే బాగుంది కదా అని ప్లేట్లు ఖాళీ చేశారు. మరి ఇంత నీట్ గా తిన్నావేంటి నువ్వు? అమ్మ జుట్టు గీగలు పడతాయి, తర్వాత చూసుకో, జాగ్రత్త. వెళ్ళండి, థ్యాంక్ యూ 4. ఓకే, సో చాలా కష్టమైన గేమ్ ని చాలా ఈజీగా ఆడారు వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళంతా అమ్మా. సో ఇప్పుడు ఇంకో ప్రశ్న, ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఎప్పుడు కోపం వస్తుంది? చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగినప్పుడు కోపం వస్తుంది. నెక్స్ట్ ఏంటి? మీరు పోతే బురంజాలు పెడతారుగా, తిందాం అనుకుంటారు. నేను లేచి ఆన్సర్ చెప్పేటప్పుడు ఎవరైనా మధ్యలో నించుంటే కోపం వస్తుంది. చూసా, ఒక్కడు కూడా నుంచలే, ధైర్యం చేయలే. ఎవరు అందరు చెప్పేసారి నుంచుంటారేమి? ఏమైనా వార్నింగ్ ఇచ్చినా నవ్వుతో? నెక్స్ట్ ఏంటి నేను అనుకున్నా. ఎవడైనా కెరీర్ గురించి లెక్చర్స్ ఇస్తుంటే కొరికేయాలనిపిస్తుంది. అందరూ అబ్దుల్ కలాం లో అవుతాయి, మరి షారుఖ్ ఖాన్ ముహమ్మద్ ఖాన్ ఎవరు అవుతారు? మీరు అవుతారా? సూపర్, వండర్ఫుల్. మీరు ఎప్పటికైనా ఐఏఎస్ అవుతారమ్మా, ఐఏఎస్ అవుతారు. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి ప్రదీప్ సెల్ఫీ ఎక్కిపోతే కోపం వస్తుంది. ఏమన్నా వేసిండా? బిస్కెట్ అనా? తప్పకుండా అయిపోయే లోపల తప్పకుండా దిగుదాం 2-3 years. అరే మ్యాచ్ చూసినప్పుడు బఫర్ అయితే కోపం వస్తుంది. పోలా అదిరి పోలా ఇద్దరు పూచ్. మనం నాన్ వెజ్ తినప్పుడు మన ఇంట్లో వాళ్ళు చికెన్ ఫిష్ అని చేసుకొని తింటుంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం బాగాలేకపోతే పంతుల మీద పాపం వీళ్ళంతా గుడికి ప్రసాదం కోసం వెళ్తున్నట్టున్నారు. రిజల్ట్స్ వచ్చా ఏమైంది అని అడిగినప్పుడు కోపం వస్తుంది. ఏ అడక్కో రా, మరి రాసా
మనం చేసిన ఆ కళాఖండాలు అద్భుతాలు తెలియాలి కదా జనాలకి. అవన్నీ అడగద్దు. నాకు ఎంసెట్ ర్యాంక్ వచ్చినప్పుడు అట్లాగే అడిగారు. ఆ స్టేట్ ర్యాంక్ వస్తే మెయిన్ పేపర్ లో వస్తుంది డాడీ ఫోటో, నార్మల్ ర్యాంక్ లో వస్తే సిటీ ఎడిషన్ లో వస్తుంది డాడీ అన్న. ఓహో వెరీ గుడ్. మరి అంటే ఒకటే క్వశ్చన్ అడిగింది, నీ ర్యాంక్ వచ్చింది ఎంసెట్, ఇందులో హాల్ టికెట్ నెంబర్ ఏది, నీ ర్యాంక్ ఏదని అడిగింది. ఎస్ ఇంకా ఫేవరెట్ షోలో ప్రదీప్ ని చూస్తుంటే ఇంట్లో వాళ్ళు వచ్చి సీరియల్స్ పెట్టినప్పుడు కోపం వస్తుంది. ఆల్మోస్ట్ సెట్ ఎక్కేసింది అడి దింపండి. కేక్ లోపలికి వెళ్ళింది కదా, తేడా కొడుతుంది లోపల. నేను లవర్ ఎక్కించుకొని బైక్ మీద వెళ్తుంటే ఆ రోడ్డుకి గుంతలు ఎందుకు లేవా అని అరుణ్ వాళ్ళని అనిపిస్తుంది. పాడు కూర్చో. నేను టాయిలెట్ కి వెళ్ళినప్పుడు దోమ వచ్చి కుట్టరాని చోట కుడితే టాయిలెట్ లో ఆల్ అవుట్ లేదని కోపం వస్తుంది. వద్దులే, నాకు అనవసరం డౌట్లు వస్తున్నాయి, కూర్చోనే. అయ్యో థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నక్క. ప్రతి 3 months ఒకసారి సిగరెట్ రేట్ పెరిగినప్పుడు కోపం వస్తుంది. నీ పేరు ముఖేషా? నేను బిజీగా షాపింగ్ చేసుకుంటున్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వచ్చి షాపింగ్ చూసుకొని చెయ్యి అమౌంట్ చాలా తక్కువగా ఉందని చెప్పినాం. ఎంత కోపం వస్తుంది ఆ టైంలో అసలు నిజంగా. నేను అందుకే లేడీస్ షాపింగ్ వెళ్ళా అసలు. అమ్మో, నేను పెంచుకున్న కుక్క నేను పిలిచినప్పుడు కాకుండా పక్కింటి కుక్కని చూసి తోకొప్పితే పిచ్చి కోపం వస్తుంది. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. బైక్ మీద అర్జెంట్ ఎక్కడికైనా పోతుంటే పోలీసులు ఆపి లైసెన్స్ చార్జ్ అడిగితే కోపం వస్తుంది. నమస్తే సార్ అని చెప్పి పక్క జరుగుతారు అందరిని వస్తే. నీ ముందు నా మేడం గారికి మైక్ ఇవ్వమ్మా. ఎస్ మేడం గారు. ఇప్పటి వరకు ఆవిడ ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టు హ్యాపీగా షో అంతా. సో మేడం గారు మీరు ఆన్సర్ చెప్పకర్లే, ఓ పాట పాడితే చాలు. పర్లే పాడండి, ఏం కాదు. కోడ్ ముందు కోడ్ అంట చెప్పండి అమ్మా. కోడ్ ఓకే, పాస్ అయ్యారు. ఇప్పుడు పాట అయితే డాన్సేగా. డాన్స్ కంఫర్టబుల్ పాట? రండి అయితే డాన్స్. మ్యూజిక్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఈ పాటకి ఇలా చేసామని కనుక చిరంజీవి గారు చూస్తే పరిగెట్టించి కొడతారు మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా 2 గర్ల్ ఫ్రెండ్స్ నా గురించి గుడ్లాడుతున్నప్పుడు 3వది వచ్చి నా బర్త్డే గిఫ్ట్ ఏది అంటే కోపం వస్తుంది. 2 సుళ్ళు వేసుకుని ఒకటి కూడా ఠికానా లేదు ఇక్కడ. నువ్వు ముగ్గురిని ఎలా ఆడుతావు రాజా? ఇదో వింత నక్క. నచ్చిన అమ్మాయి పక్కనప్పుడు మన మీద పంచులు వేసినప్పుడు కోపం వస్తుంది. నీ బాధేంటన్నా? చెప్పనిస్తే బాధ ఏంటో తెలుస్తుంది. ఇదిగో నీకు ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నా. ఇందాకలా కాకుండా ఏదైనా మంచి ఆన్సర్ వచ్చేలా చూసుకో. ఇందాకట్లాగా రాదులే. ఓకే రెడీ. నచ్చిన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు మన మీద పంచి వేస్తే నాకు కోపం వస్తుంది. ఓ నచ్చిన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నీ మీద ఎవరు పని చేయకూడదు. ఇప్పుడు ఎవరు ఉన్నారా? లేరు. భయ్యా నువ్వు తోపు భయ్యా, నువ్వు తురుం భయ్యా. థ్యాంక్ యూ. ఎవరు లేనప్పుడు ఇంకెందుకు కూర్చో. పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఇంకో అమ్మాయిని చూసినప్పుడు పిచ్చ కొట్టుడు కొట్టాలనిపిస్తుంది కదా. జిటాక్సింగ్ 650 అనే టాబ్లెట్ ఉంది భయ్యా. మార్నింగ్ 2 డేస్ కూడా తగ్గిపోద్ది. గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కి కేక్ తీసుకువెళ్ళినప్పుడు తను నాకు పీస్ పెట్టకుండా తన బావకు పెట్టినప్పుడు కోపం వస్తుంది. అమ్మాయి కూడా కూర్చో. ఎస్ యువర్ ఆనర్, ప్లీజ్ టెల్ మీ. సినిమాల్లో హీరో హీరోయిన్ కిస్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫేసెస్ కాకుండా ఆకాశం భూమిని చూపించినప్పుడు కోపం వస్తుంది.
బ్రదర్ నీకు ఇచ్చిన 2 టాబ్లెట్స్ లో టాబ్లెట్ ఈయనకి ఇవ్వ. అర్జెంట్ గా వచ్చినప్పుడు బాత్రూమ్ లో కూర్చున్న తర్వాత వాటర్ రాకపోతే కోపం వస్తుంది. మార్నింగ్ టైం న్యూస్ పేపర్ చదవాలి భయ్యా. సౌతంగా జేబులు పెట్టుకొని పోలేం కదా. ఇలాంటి క్రిటికల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఆల్వేస్ జేబులో మెయింటైన్ చేస్తారు. ఏమో టిష్యూ పేపర్స్ ఉంటాయి అనుకుంటాం కదా. నేను మరీ డీటెయిల్ లోకి వెళ్ళాడు ఇలా కూర్చో. తగ్గిపోద్ది. నా కూతురు రష్మి నా అల్లుడు ప్రదీప్ ని కాదని రవితో బయటికి వెళ్ళినప్పుడు నాకు కోపం వస్తుంది. మనం సేఫ్. ఓకే, ఇంకా ప్రదీప్ నాతో కాకుండా ఇంకో అమ్మాయితో డాన్స్ చేస్తే నాకు కోపం వస్తుంది. పాట పాడమంటే ఇంకా కోపం వస్తుంది. ఇంగ్లీషులోన దండ పెట్టడెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంట సెంటు మోగులే. వేస్తారు హోటలో బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే. డిస్కోలు పప్పలో డెప్పులైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. సూపర్ చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. సారీ కాదు. సో ఈ ప్రశ్నకు కూడా చాలా ఘోరమైన అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు మీరంతా. చాలా బాగా కుదిరింది. సో ఈసారి ఇంకో గేమ్ ఆడదామా? ఓకే, ఈసారి గేమ్ ఆడడానికి టాప్ రోలో మిడిల్ 3 అబ్బాయిలు. మీ ఆరుగురికి ఇప్పుడు పోటీ ఉంది. బాగా ఆడండి భయ్య. కొన్ని దెబ్బలు మాత్రం తగులుతాయి సార్. ఓకే మాస్టారు, మీరు ఇక్కడ నుంచి ఆ బొచ్చులో నుంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటారు. మీ నెత్తి మీద ఒక గ్లాస్ ఉంటుంది. దాంట్లో కాకుండా నీ వెనకాల ఆయన నెత్తి మీద ఉన్న గ్లాస్ మీద వాటర్ పోయాలి. సో పోసిన తర్వాత మాస్టారు పని అయిపోగానే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తర్వాత మీరు ఇతని ప్లేస్ లోకి వస్తారు. మీరు ఇటు తిరుగుతారు, వాటర్ తీసుకుంటారు. ఈయన మీ ప్లేస్ లోకి వస్తాడు, ఆయన గ్లాస్ లో పోస్తాడు. రెడీ 3, 2, 1 గో. పోయి పోసే భయ్యా. అయ్యో భయ్యా పోసే భయ్యా పోసే భయ్యా పోసే భయ్యా పోసే భయ్యా. నువ్వు కొంచెం ముంచుకో, నీళ్ళు ముంచుకో. నిన్న ముంచుకో. నిన్న కానీ పచ్చిగా ఉందా మరి ఇప్పుడు? గ్లాసులే దా వెనక్కి వచ్చాయి. పోసే అదా వెనక్కి వచ్చాయి. అది వెనక నీ రచ్చ పాడుగానే కొంచెం. అరే కూర్చో మెల్ల అరే నింపు గ్లాస్ నింపు. నేను చెప్పినప్పుడే పోయి ఆగు ఈ గ్లాస్ ఏది భయ్యా? రెడీ పోయి. ఇక్కడ ఉంటాయి గ్లాసులు. ఏం నుంచుని వెళ్తున్నావు? ఫ్యాషన్ షో అనుకున్నావా? చూసిపోయి గ్లాస్ ఎక్కడో చూసుకుని పోయి. అది ఎస్ ఎవరి గ్లాస్ వాళ్ళు తెచ్చుకోండి భయ్యా. Five, 4, 3, 2, 1. వెళ్ళండి అయిపోయి భయ్యా, అయిపోయింది భయ్యా. అలా దూరం అందానికి సెల్ఫీవే అదురిపోయావే
ఉల్టూన చేసావే దిల్లో కత్తి వేసావే బంగారం బర్ఫీవే లవ్ యూ అన్నావే హాటర్ బల్లులాగా గాల్లో నన్ను లేపావే. సో మీకు విషయం అర్థమైంది కదమ్మా, చాలా సింపుల్. చాలా ఇదేంటంటే వీళ్ళందరూ ఇడిదిరి కూర్చున్నారు కదా, సో మీకోసం మొత్తం గేమ్ మార్చాం. ఈసారి అందరు ఇడిదిరి కూర్చోండి లైన్ లో. మన వాళ్ళు పేరెంటానికి కూర్చున్నట్టు సిద్ధంగా కూర్చున్నారు. రెడీ 3, 2, 1 గో. అమ్మా తల ముందు పెట్టు. హలో హలో తల అది ఆగా ఇంకా రాలే ఆడ తిరుగు. ఓయ్ ఆపేసావేంటి? ఆపోరే పాప. ఓకే రాదా వచ్చా క్లాస్ పెట్టుకో. ఎస్ అది వేసే టైం లేదు, చూసుకోవస్తున్నాను. ఇదిగో గ్లాస్ దొరకదేమో ఇప్పుడు హెడ్ మీద పెడితే. అమ్మ గ్లాస్ పెట్టి హెడ్ పెట్టుకో. ఓయ్ అది దా. ఎంత ఆనందమో. బాగా క్లీన్ చేయమ్మా. కూర్చునే వెళ్ళమ్మా. వచ్చాయి అది 5, 4, 3, 2, 1. ఓకే టైమ్ అప్. వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. మాక్సిమం ఏరియా క్లీన్ చేయడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మొత్తం వెనక్కి తిరిగి ఆడారు కానీ పాపం బాగా కష్టపడ్డారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళి మొత్తం మన వాళ్ళకి అంటించేసేయండి మొత్తం అంతా. ఓకే సో చాలా బాగా ఆడారు, చాలా అద్భుతాలు సృష్టించారు. ఆ ప్యాచ్ ఇప్పుడప్పుడే ఆరేలా లేదది, కాబట్టి ఈ లోపల ఇంకో గేమ్ ఆడారు. సో ఇది ఆడడానికి ఈసారి ఇద్దరు వస్తే చాలు. సో ఆ ఇద్దరు ఎవరంటే భయ్యా టాప్ ఫ్లోర్ వరకు ఓకే, హాల్ వరకు ఓకే, కిచెన్ బెడ్రూమ్ పరిస్థితి ఏంటి? అండ్ మీకు పోటీగా మిమ్మల్ని ఓడించడానికి ఇంకోళ్ళు వస్తారు. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మొత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వను. తాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాక్ మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల చుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. ఏమన్నా చేసా ఈ పాటకి డాన్స్ అసలు అసలు మామూలు కాదు. ఆవిడ చేసిన స్టెప్ ఇలా అయితే మన అరే ఈ కథకళి డాన్స్ ఏంట్రా. సో వెల్ డన్ సూపర్ ఇద్దరు. డాన్స్ కి వచ్చారనుకున్నా అమ్మా. ఓకే మేడం గారు మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య ఏం చేస్తుంటారు? బీటెక్ చేస్తా. ఏం చేస్తున్నారు బీటెక్ ని? ఏ ఇయర్ చదువుతున్నారు? ఏ బ్రాంచ్? ఏ కాలేజ్? సెకండ్ ఇయర్ చదువుతున్నాను సిఎస్సి. అండ్ మాస్టర్ మీరు? హరిరామ్ జాగృతి 4th ఇయర్. ఏ ముక్కలు వస్తున్నాయి అన్ని. 4th ఇయర్ చదువుతున్నారు. 4th ఇయర్. ఫైనల్ ఇయర్ కి వచ్చారా మీరు? పోలా ఇంకా పిచ్చి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.
సో ఆ చైర్ లో కూర్చుంటారు, అది గిర్రని తిరుగుతుంది. ఆ తిరగడం ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది. దాంతో లేచి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 టూత్ పిక్స్ ని నోట్లో పెట్టుకుని ఆ టూత్ పిక్స్ తో ఒక్కొక్క బ్రష్ లిఫ్ట్ చేసి గ్లాస్ లో పెట్టా. సో ముందుగా ఎవరు ఆడతారు? నువ్వే. తప్పదు నేనే. లేడీస్ ఫస్ట్, నువ్వే ఆడు భయ్, ఆడు. లే అంటే నా బాధ అంతా ఆ 2 ఎల్లో లైన్ల మధ్యలోకి ఆ కారు పడుతుందా పట్టదా అని. అలా కుదిరిపోయింది అంతే. సో ఈయనదేం పోయింది, కిందున్న మోటార్. 3, 2, 1 గో. అరే తర్వాత ఈ సీటు ఫినాయిల్ తో చూడండి. పైన చూస్తావు, మీ వాళ్ళు చూడొచ్చుగా. అదో మీ వాళ్ళు. బట్టలు ఆరాలి కదా భయ్యా, ఆరే అంతరు తిరుగుదాం. టాప్ ఫ్లోర్ ఓకే, గ్రౌండ్ ఫ్లోరే ప్రాబ్లం. ఏదైనా మంచి పాట పాడు మాకు. ఈ దెబ్బకి నిద్ర వస్తుంది. ఏదో ఒక పాట పాడు. అయ్యో భయ్యా, అట్లా పడిపోతా. నువ్వు పాట పాడితే ఆపేస్తా వెంటనే చేయరు. మనకు పాటలు రావు. అరే తరుణ్, నువ్వు పాట పెట్టరా. 3, 2, 1 స్టాప్. గో గో. పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఓకే, సెట్ రైట్. మెల్లకన్ను పెట్టి సెట్ రైట్ అంటావేంటి? అలే హ్యాండ్స్ బ్యాక్. ఈ బ్రష్ ఆవిడ పార్వతమ్మ అని గిన్నెల్లో ఉంటుంది. మబ్బు ఇటు రావాలన్నా. ఇగో మాకు కెమెరాలో ముఖం ఒకటే చూపించగలం మేము. ఏందో చుట్టాలింటికి పెళ్లికి వచ్చినట్టు ఆగిండు, ఇక్కడికి పోతుండు. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ చాలా బాగా ఆడావు. కుర్చీలో కూర్చున్నాను సేపు బాగానే ఉన్నావు. నడుచుకుంటూ వచ్చేటప్పుడే కాస్త తేడాగా నడుచుకుంటూ వచ్చావు. ఆట ఆడుతున్నప్పుడు అలాగే ఉన్నావు, గిర్రం తిరుగుతుంది కదా. ఎస్, నీ టాస్క్ ఫినిష్ చేసావు. ఇప్పటివరకు ఎవరు ఫినిష్ చేయలేదు. ఇది సూపర్ గా ఆడావు. తిరుగుతున్నప్పుడు కొంచెం స్పీడ్ పెరిగితే చాలా జాగ్రత్తమ్మా, ఫ్లోర్ కి ఏం కాకూడదు. మీకేముంది, మాక్సిమం ముందు వరుసలో ఉన్న పళ్ళు ఇరుగుతాయి, మూతికి అడ్డంగా స్టిచెస్ పడితే తప్ప మాక్సిమం మందికి ఏం కాల. ఈయనంటే త్రుట్లో తప్పాడు. 3, 2, 1 గో. మేడం గారు, ఇంకేంటండి సంగతులు? కళ్ళు తిరుగుతాయి. కుర్చీలో కూర్చొని తిరిగితే అవుటర్ రింగ్ రోడ్ తిరుగుతుంది, మనమే తిరుగుతాం. సో చాలు. ఇందాక అద్భుతమైన పాట పాడారు, అలా ఒక పాట పాడితే ఆపేస్తా చే. ఇప్పుడు వస్తుంది ఆ పాట. ఇలాంటి సిచ్యువేషన్ లో పాట ఏంటి, డాన్స్ కూడా వస్తుంది. కళ్ళు తిరుగుతాయి. పాట పాడు, తొందరపాటు ఆపేస్తా. సెలవడిగే నే కదిలెలుతున్నా, కలలన్నీ నీతో వదిలెలుతున్నా, ఎంత అనుకున్నా ఏదో బాధ నెలిపెడుతోంది. ఆపమని అడగచ్చుగా. ఓకే, 3, 2, 1 అరే ఆగంత కాదు తల్లి. గో. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లేదు, ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి. ఇదేంది 5 బ్రష్లు సార్ తీసుకెళ్తావు ఏంది? 2 అంటే దగ్గరికి ఉండాలిగా. లోపల 4తో టూత్ పీకలు ఆడితే బయట కదులుతాయి కదా. ఏంది వదిలేస్తే తినేస్తున్నట్టుంది. అది అడగదు, అది దగ్గరికి పెట్టుకోమా, దగ్గర పెట్టుకో. లోపల దగ్గరికి కాదు, మా బయట దగ్గరికి అంతే. ఇట్లా వింటే ఉంటది ఏంది, అది ఇట్లా పైకి ఎత్తుతే ఉంటది.
అబ్బా భలే పెట్టు. అరే రే 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 అబ్బా అర్రే ఆహా ఇదే ప్రోమో అంతే. అలా పథకం ఈకలు ఉన్నాయి కదా ఈకలు. అబ్బా ఓహో మీరు ఆట ఇది అనుకున్నారా? ఇందులోంచి బయటపడేయడం ఆట అనుకున్నారా మీరు? అమాయకురాలా, ఇందులోంచి ఇక్కడ పడేయకూడదు నాన్న, ఇక్కడ పడేయాలి. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్, చాలా బాగా ఆడారు. అండ్ అసలు ఇలా ఆడతారని మేము అస్సలు అనుకోలేదు. ఇంత బాగా ఆడారు, వండర్ఫుల్. ఇంత అద్భుతంగా ఆడినప్పుడు సెలబ్రేషన్స్, మ్యూజిక్. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling You are my darling, oh lingo lingo ling what a feeling, oh lingo lingo ling. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా డాన్స్ చేసావా? ఎల్కేజీలో ఒకసారి. ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. నీ డాన్స్ ని వీడియోకి వేరే సాంగ్ పెట్టినా కూడా సెట్ అయిపోతుంది ఆ డాన్స్. చాలా ఒక వెరైటీ స్టైల్ ఇది, చాలా బాగుంది. నువ్వు మాత్రం ఈ స్టైల్ అసలు వదలకు. సో వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలిచారు? 3, 2, 1 and the winner is congratulations. Thank you so much. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వాచర్. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇప్పుడే సన్మానం బయలుదేరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు, చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకుంటే కానీ తెలియదు ఎంత బాగా ఇచ్చారో మీరు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ఎక్స్ప్రెస్ రాజా. ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్ ఇప్పుడు తెల్లారుతుందని ఎదురు చూసా, ఎందుకంటే మా లవర్ ని తీసుకొని పార్క్ వెళ్ళడానికి. నేను నా బర్త్డే కోసం వెయిట్ చేస్తా. ఎందుకలాగా? గిఫ్ట్స్ వస్తాయి కదా, అవన్నీ సెకండ్ హ్యాండ్ అమ్మేసుకోవడానికి. ఎదురింటి ఆంటీ స్నానం చేస్తుంటే ఏగర్గా ఎదురు చూస్తాను, సబ్రుద్రంగా నన్ను ఎప్పుడు పిలుస్తుందా అని. అమ్మ చికెన్ ఎప్పుడు వండుతుందా అని వెయిట్ చేస్తా. పీఫర్ పబ్లిక్ పార్క్, తుప్పల్లోకి వెళ్లే వాళ్ళే ఎక్కువ వస్తారు అక్కడికి, ప్రశాంతత కోసం వచ్చే వాళ్ళు తప్ప. బాయ్ ఫ్రెండ్ నార్మల్ గా ప్రపోజ్ చేసే కంటే గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది.